వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2026 నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి తెలుగు మీడియం పేద అభ్యర్థుల కోసం మనం అర్థమెటిక్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వీడియో క్లాసెస్‌ని అయితే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఈ వీడియో క్లాసెస్‌లో చెప్పేటటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కూడా సబ్ ఇన్స్‌పెక్టర్ స్థాయిలో ఉండడం అనేది జరిగింది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్‌పెక్టర్ జాబ్‌లతో పాటు ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ మరియు ఎస్ఎస్‌సికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగానికి ఉపయోగపడే విధంగా ఈ వీడియో క్లాసెస్‌నైతే రూపొందించడం అనేది జరిగింది. ఈరోజు క్లాస్ వచ్చేసరికి క్లాస్ 4 అండి. అంటే దాదాపుగా 3 క్లాస్ వీడియోస్ అనేటివి ముందుగానే జరిగిపోయినాయి. దానికి సంబంధించినటువంటి వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం అనేది జరిగింది. చూడని వాళ్ళు ఆ వీడియో క్లాసెస్‌ను కూడా చూడండి. అలాగే ఎవరైతే మన యొక్క ఛానెల్‌ను కొత్తగా చూస్తున్నారో ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో క్లాసెస్ మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. యూట్యూబ్ రికమెండేషన్‌లో మీలాంటి వారికి ఈ యొక్క వీడియో షేర్ అయ్యేలా హైప్ అనేటువంటి బటన్‌ను ప్రెస్ చేయండి. ఇక డైరెక్ట్‌గా క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. సో 56 ప్రశ్న అండి. ఓసారి క్వెషన్ చూడండి. రూ. 850ను ఏబీసీలకు పంచవలెను. ఏ వాటా బి వాటాలో 2/3 వంతు మరియు బి వాటా సి వాటాలో 1/4 వంతు అయిన బి వాటా ఎంత? ఓకేనా? ఇది క్వెషను. ఇప్పుడు చూడండి, ఏ వాటా బి వాటాలో ఎంతండి? 2/3 వంతు. 2/3 వంతు. ఓకేనా? 2/3 వంతు. అలాగే మరి బి వాటా సి వాటాలో ఎంతండి? 1/4 వంతు. 1/4 వంతు. ఓకేనా? సో, ఇప్పుడు దీన్నేమని రాసుకోవచ్చు? ఏ బై బిగా రాసుకోవచ్చు కదా! ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 2/3, బి బై సి ఈజ్ ఈక్వల్ టు 1/4. ఎవరైనా ముందు క్లాసెస్ గనుక వినకపోతే ఇది కాస్త అర్థమయ్యేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి, ముందు క్లాస్ 1 వీడియోస్ నుంచి కూడా వినేటటువంటి ప్రయత్నం చేయండి. అలాంటప్పుడు మాత్రమే సబ్జెక్ట్ కూడా ఒక క్లారిఫికేషన్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఓకేనా? సో, మరి డైరెక్ట్‌గా రాసుకుంటే 2/3ని మనం ఏమని రాసుకోవచ్చండి? 2:3గా రాసుకోవచ్చు. ఓకేనా? 1/4ని ఏమని రాసుకోవచ్చు? 1:4గా రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, 2 ఒకట్లు 2 ఇష్టు 3 ఒకట్లు 3, 3 నాలుగులు 12. ఓకేనా? మొత్తం వచ్చేసరికి ఎన్ని భాగాలండి? 17 భాగాలు. 17 భాగాలకు గాను వీరి దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంత? రూ. 850. ఓకేనా? రూ. 850. ఇందులో మనకు గావాల్సింది ఎవరి వాటా? బి వాటా కావాలా. బి వాటా ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఓకేనా? బి వాటా 3 భాగాలు. ఇప్పుడు చూడండి, 17 ఒకట్లు 17, 17 ఐదులు 85, 3 ఐదులు 15. సో, ఆన్సర్ వచ్చేసరికి రూ. 150. ఓకేనా? రూ. 150. చెప్పేటటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కూడా నోట్స్ కూడా రాసుకోండి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తా ఉన్నాను. మీరు ఒక నోట్స్ పెట్టుకొని గనుక రాసుకున్నట్లయితే కొన్ని వందల లెక్కలు నేను చెప్పడం అనేది జరుగుతది. అలాగే ప్రతి ఒక్క టాపిక్‌ని కూడా కవర్ చేసి పూర్తి స్థాయి అర్థమెటిక్ నోట్స్‌ను మీకు అందించడం అనేది జరుగుతది. ఈ నోట్స్ కేవలం ఆర్ఆర్‌బీ గ్రూప్ డినే కాదు, ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే విధంగా దీన్ని రూపొందించడం అనేది జరుగుతా ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం ఇక. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. 57వ ప్రాబ్లమ్ అండి. రూ. 1,200ను ఏబీసీలకు పంచవలెను. ఏ వాటా బి వాటాకి రెట్టింపు. బి వాటా సి వాటాకి 3 రెట్లు అయిన ఏ వాటా ఎంత? అనేది క్వెషన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ, బి, సి అనేటువంటి ముగ్గురు వ్యక్తులున్నారు. ఇందులో మనకి ఏ వాటా బి వాటా కంటే రెట్టింపు, బి వాటా సి వాటా కంటే 3 రెట్లు. ఓకే. ఒకవేళ సి దగ్గర రూ. 1 ఉందనుకుంటే మరి బి దగ్గర ఎంతుండాలి? 3 రెట్లు అన్నాడు కాబట్టి రూ. 3 ఉండాలి. ఓకేనా? ఇప్పుడు బి వాటా కంటే ఏ వాటా రెట్టింపు అంటే డబల్ ఉంది. అంటే 3కు డబల్ ఏందండి? 6. సో, 6:3:1 వచ్చేసరికి A:B:C యొక్క నిష్పత్తి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనకు మొత్తం ఎన్ని భాగాలున్నాయండి? 10 భాగాలున్నాయి. మొత్తం కలిపితే 10 భాగాలకు గాను ఉన్నటువంటి అమౌంట్ వచ్చేసరికి రూ. 1,200. ఓకేనా? రూ. 1,200. ఇందులో మనకు గావాల్సింది ఏ వాటా. 6 భాగాలకు గాను ఏకి ఎంతొస్తది అనేది క్వెషన్. ఓకేనా? రైట్. 0కు 0 క్యాన్సల్. 12 72. సో, రూ. 720 అనేది ఆన్సర్ అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి ఇక వెళ్ళిపోదాం.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. 59వ ప్రాబ్లం అండి. 910 రూపాయలను ఏబీసీలకు పంచవలెను. ఏ వాటా రెట్టింపు, బి వాటాకి 3 రెట్లు, సి వాటా 4 రెట్లు సమానం అయినా, గుర్తుపెట్టుకోండి, సమానం అయినా ఏ వాటా ఎంత? ఇక్కడ సమానం అన్నాడు కాబట్టి రాసుకునేటువంటి విధానం చూడండి. ఏ వాటా రెట్టింపు అంటే 2A బి వాటా వచ్చేసరికి 3 రెట్లు అంటే ఏమని రాసుకోవచ్చు, 3B ఈక్వల్ టు సి వాటా 4 రెట్లు 4C సమానం అన్నాడు కాబట్టి ఈక్వల్ టు పెట్టేసి అయినా ఏ వాటా ఎంత. ఇప్పుడు మనము నిష్పత్తి రూపంలో రాసుకోవడానికి నేను ఆల్రెడీ చెప్పాను. ఇలాంటి సందర్భంలో A ఈక్వల్ టు 3 అవుతుంది, B ఈక్వల్ టు 2 అవుతుంది. అంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 60 క్వశ్చన్ అండి. 950 రూపాయలను ఏబీసీలకు పంచవలెను. ఏకి 1 రూపాయి ఇచ్చిన బికి 60 పైసలు ఇవ్వవలెను. మరియు బికి 80 పైసలు ఇచ్చిన సికి 40 పైసలు ఇవ్వవలెను. అయినా ఏ వాటా ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చూడండి, ఏకి ఒకవేళ 1 రూపాయి ఇస్తే పైసలు ఇచ్చినాడు కాబట్టి పైసల్లో మార్చుకోండి. సో 100 పైసలు వచ్చేసరికి 1 రూపాయి కదా. అందులో రైట్, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందండి. సో క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఏకి వచ్చేసరికి మనం 1 రూపాయి ఇవ్వాలి. అంటే 1 రూపాయిని మనం పైసల్లోకి మార్చినప్పుడు ఏమవుతుంది, 100 పైసలు అవుతుంది. ఓకేనా. ఈస్టు బికి వచ్చేసరికి ఎంత ఇవ్వాలండి? ఏకి 1 రూపాయి ఇచ్చినప్పుడు బికి ఎంత ఇవ్వాలి? 60 పైసలు ఇవ్వాలి. సో 60. ఓకేనా. రైట్. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకవేళ బికి 80 పైసలు ఇస్తే, బికి 80 పైసలు ఇస్తే సికి ఎంత ఇవ్వాలండి? 40 పైసలు ఇవ్వాలి. 40 పైసలు ఇవ్వాలి. ఓకేనా. రైట్. ఇప్పుడు చూడండి, కొట్టివేతలు కొట్టేసేటివి కొట్టేసేయండి. ఓకేనా. రైట్. డైరెక్ట్గా కొట్టేద్దామా? 25 ఈస్టు 23 5:3 కామా డైరెక్ట్గా కొట్టేయచ్చు కదా. 41 ఈస్టు 40 రెంట్లు 5:3 2:1. ఓకేనా. 5:3 2:1. ఇప్పుడు చూడండి, 5 రెంట్లు 10, 3 రెంట్లు 6, 3 1 3. సో 10:6:3 అనమాట మనకు వచ్చినటువంటి నిష్పత్తి. మొత్తం ఎన్ని భాగాలండి? 19 భాగాలు. 19 భాగాలకు గాను మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంత? 950 రూపాయలు. 950 రూపాయలు. మనకు కావాల్సినటువంటి వాటా ఎవరిది? ఏ వాటా. ఏ వాటా ఎన్ని భాగాలు? 10 భాగాలు అనమాట. ఓకేనా. రైట్. 10 భాగాలకు గాను ఎంత అనేది క్వశ్చన్. 19 19, 19 95, 50 పదులు 500 ఆన్సరు. 500 ఆన్సర్ వచ్చేసరికి. ఓకేనా. రైట్. క్వశ్చన్ కనుక మీకు కొంచెం అర్థం కాకపోతే మళ్ళీ ఒక 10 సెకండ్లు ఎన్నికి పెట్టుకొని క్లారిటీగా వినండి, క్లారిటీగా రాసుకోండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి ఇక వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. 61వ ప్రాబ్లం అండి. 720 రూపాయలను ఏబీసీలకు పంచవలెను. ఏ వాటా బి, సిల మొత్తం వాటాలో
2/7 వంతు అయిన ఏ వాటా ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 2/7 మొత్తం ఎవరి వాటా ఇది? బీసీల వాటా. అంటే బీసీల వాటా బి ప్లస్ సి. ఓకేనా? దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఏ వాటా బీసీల మొత్తం వాటాలో 2/7 వంతు అన్నాడు. దీన్ని 2/7 ఏమని రాసుకోవచ్చు మనం? 2:7గా రాసుకోవచ్చు కదా. 2:7. ఓకేనా? ఇప్పుడు మొత్తం కలిపితే ఎన్ని భాగాలండి? 9 భాగాలు. 9 భాగాలకు ఉన్నటువంటి అమౌంట్ రూ. 720. ఓకేనా? ఇప్పుడు దాంట్లో మనకు కావాల్సింది ఎవరి వాటా? ఏ వాటా మాత్రమే కావాలి. ఏ వాటా ఎంత? 2 భాగాలు. ఓకేనా? రైట్. 2 భాగాలకు గాను ఎంత అనేది క్వశ్చన్. 9 ఒకట్లు 9, 9 8 72, 2 8 16, 160 అనేది ఆన్సర్. ఇక్కడ ఏ వాటా మాత్రమే మనం కనిపెట్టగలం. ఒకవేళ క్వశ్చన్‌లో గనక బి వాటా అడిగినా, సి వాటా అడిగినా మనకి తెలియదు కాబట్టి మనం ఏమని పెట్టొచ్చు? నన్ ఆఫ్ ద అబోవ్ అనేది ఆన్సర్ అన్నమాట. ఓకేనా? రైట్. ఇటువంటి క్వశ్చన్‌లను కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి ఇక వెళ్ళిపోదాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. రూ. 650 ఏబీసీలకు పంచవలెను. వారి వాటాలను వరుసగా రూ. 25, రూ. 15, రూ. 10 తగ్గించిన తర్వాత వారి వాటాల మధ్య నిష్పత్తి 5:4:3 అయిన ఏ వాటా ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి రూ. 25 ప్లస్ రూ. 15 ప్లస్ రూ. 10 మొత్తం కలిపి ఎంతండి? మనకొచ్చేసరికి ఎంత వస్తది? రూ. 50 వస్తది. ఓకేనా? రూ. 50. మొత్తం అమౌంట్ ఎంత? 650. రూ. 650లో మైనస్ రూ. 50 తీసేస్తే మనకు ఉండేటటువంటి అమౌంట్ ఎంతండి? రూ. 600. ఓకేనా? రూ. 600. సో, మనం తగ్గించిన తర్వాత ఉన్నటువంటి నిష్పత్తి ఎంత? 5:4:3. 5:4:3 అన్నమాట. మొత్తం ఎన్ని భాగాలండి? 12 భాగాలు. అంతేనా? 12 భాగాలు. 12 భాగాలకు గాను మనకున్నటువంటి అమౌంట్ ఎంత? రూ. 600. అయితే మనకిక్కడ అడిగినటువంటి వాటా ఎవరిది? ఏ వాటా. ఏ వాటా వచ్చేసరికి ఎన్ని భాగాలు? 5 భాగాలు. ఓకేనా? 5 భాగాలు. 5 భాగాలకు ఎంత అనేది క్వశ్చన్. 12 ఒకట్లు 12, 12 5లు 60, 5 5లు 25, 250. 250 అయినా వాడికి వచ్చేటటువంటి వాటా కాదు. 250 ప్లస్ ఏలో తగ్గించినటువంటి అమౌంట్ ఎంత? రూ. 25. సో, మొత్తం కలిపి ఎంతండి? రూ. 275. ఆన్సర్ వచ్చేసరికి రూ. 275. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం ఇక. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఒక బస్సులో పెద్దలు మరియు పిల్లల యొక్క ఛార్జీల మధ్య నిష్పత్తి 5:3. కానీ ప్రయాణించే ప్రయాణికుల మధ్య నిష్పత్తి 9:10. ఒకరోజు మొత్తం రూ. 4,000 ఛార్జీల రూపంలో వచ్చెను. అయినా పిల్లల వాటా ఎంత అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి ఛార్జీల మధ్య ఉన్నటువంటి నిష్పత్తి ఎంత? 5:3. 5:3. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాసింజర్స్ ప్రయాణించేటువంటి ప్రయాణికులు మధ్య ఉన్నటువంటి నిష్పత్తి ఎంత? 9:10. 9:10. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇలా ఇంటూ చేసుకోండి. ఓకేనా? ఇలా ఇంటూ చేసుకోవాలన్నమాట. 9 45 3 10 30. ఏ దాంట్లోనైనా కొట్టు కొట్టేటటువంటి అవకాశం ఉందంటే 15 15, 15 3 15 2. 3:2 నిష్పత్తిలో ఇక్కడ ప్రయాణించడం అనేది జరుగుతుంది. మొత్తం వచ్చేసరికి 5 భాగాలకు గాను మనకు వచ్చినటువంటి అమౌంట్ ఎంత? రూ. 4,000. రూ. 4,000. అందులో మరి పిల్లల వాటా. ఇక్కడ వచ్చేసరికి 3 భాగాలు పెద్దవాళ్ళు ఉంటే 2 భాగాలు పిల్లలు ఉన్నారన్నమాట. సో, పిల్లల వాటా వచ్చేసరికి 2 భాగాలు గాని ఎంత వస్తది అనేది క్వశ్చన్. 5 ఒకట్లు 5, 5 8లు 40, 2 8లు 16. సో, పిల్లల వాటా వచ్చేసరికి ఎంతండి? రూ. 1,600 అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఇక. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఒక యజమాని వద్ద రూ. 46,000 కలవు. వాటిని తన 5 కుమారులకు, 3 కుమార్తెలకు, 2 భార్యలకు పంచెను.
ఒక కుమారుడు, ఒక కుమార్తె, ఒక భార్య యొక్క వాటాల మధ్య నిష్పత్తి 3:2:1 అయిన ప్రతి కుమార్తె యొక్క వాటా ఎంత అనేది క్వెషన్ అన్నమాట. రైట్. ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారండి? ఓకేనా? 5 మంది కుమారులున్నారు. 3 భార్యలున్నారు. ముగ్గురు కుమార్తెలున్నారు. 2 భార్యలున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి వీరి యొక్క వాటాల నిష్పత్తి ఎలా ఉంది? ఒక్కొక్కటిది 3:2:1గా ఉంది. 3:2:1గా ఉంది. ఇప్పుడు చూడండి, అన్నిటిని కూడా ఇంటూ చేసుకోండి. ఓకేనా? అన్నిటిని ఇంటూ చేయండి. 5 3 15 3 రెట్లు 6 2 1 2. ఓకేనా? 15:6:2 అనేది మనకు వచ్చినటువంటి నిష్పత్తి. మొత్తం కలిపితే ఎంతండి? 23 భాగాలు వస్తుంది. అంతేనా? 23 భాగాలు. 23 భాగాలకు గాను ఉన్నటువంటి అమౌంట్ ఎంత? 46,000 రూపాయలు. 46,000 రూపాయలు. ఓకేనా? 46,000 రూపాయలు. అయితే మనకి ఇక్కడ అడిగింది ఒక కుమార్తె యొక్క వాటా ఎంత అని చెప్పేసి అడగడం అనేది జరిగింది. కుమార్తెలు యొక్క వాటాను సూచించేటటువంటిది ఏది? 6. సో 23 1 23, 23 రెట్లు 46, 6 రెట్లు 12. సో మొత్తం వచ్చేసరికి 12,000 రూపాయలు. 12,000 రూపాయలు ఒక కుమార్తె కంటే కాదు, మొత్తం ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? 3 కలిపి. ఇక్కడ అడిగింది ఒక్క కుమార్తెకు మాత్రమే అడిగాడు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాం? బై 3 వేయడం అనేది జరుగుతుంది. 3 కుమార్తెలు 3 1 3, 3 4 12. సో ప్రతి ఒక్క కుమార్తెకు వచ్చేటటువంటి అమౌంట్ ఎంత అంటే 4,000 రూపాయలు. ఓకేనా? 4,000 రూపాయలు. సో ప్రతిరోజు మీకు వీడియో అర్థమెటిక్ మరియు రీజనింగ్ క్లాసులు అనేది మనం అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇక నుంచి ఇంకాస్త వీడియో లెంత్ను కూడా పెంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు ప్రతిరోజు కూడా ఈ యొక్క వీడియో క్లాసెస్ను విని అలాగే నోట్స్ రాసుకున్నట్లయితే మీకు 100% పూర్తి స్థాయి అర్థమెటిక్ మరియు రీజనింగ్ నోట్స్ అనేది వితౌట్ కోచింగ్ మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. రాసుకున్నారంటే మీకు మంచి మెటీరియల్ అనేది తయారవుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తూ ఉన్నారో దయచేసి వీడియోను లైక్ చేయండి. మీరు ఏదైనా టాపిక్ సంబంధించి కానీ లేదా ఇంకా మీరు ఏదైనా అడగాలనుకున్నటువంటి క్వశ్చన్స్ కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీరు అడిగేటువంటి ప్రతి ఒక్క దానికి కూడా సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా మీరు ఎటువంటి క్లాస్ వీడియోస్ లేదా ఎటువంటి సబ్జెక్ట్ వీడియోస్ కోరుకుంటున్నారనేటువంటి విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. 100% మనం దానికి సంబంధించి వీడియో క్లాసులను అయితే రూపొందించడం అనేది జరుగుతుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి. మీకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి. హైప్ అనేటువంటి బటన్ ప్రెస్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. త్వరగానే దాన్ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.